హాయ్ ఎవరివన్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్ లో ఉన్నటువంటి ఇఫ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఇఫ్ అనే ఫంక్షన్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, దాని సింటాక్స్ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం జావాలో కావచ్చు, ఆర్కిల్, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ లో కావచ్చు, ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా సరే కండిషన్ ని చెక్ చేయడం కోసం మనం ఇఫ్ అనే ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం కదా, ఇఫ్ అనే స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. అలాగే ఈ ఎక్సెల్ లో కూడా ఇఫ్ అనేటటువంటి ఫంక్షన్ ని ఇలా ఒక కండిషన్ చెక్ చేసి మనం రిజల్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి వాడతాం అనమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎం అనే దాంట్లో నేను 10 అనే నెంబర్ ఇచ్చాను, ఎన్ అనే దాంట్లో 20 అనే నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా కాదా అని మనం చెక్ చేయాలనుకోండి. ఇదేంటిది, ఒక కండిషన్ మ్యాచ్ చేస్తున్నాం, రైట్? అంటే ఈ నెంబర్ ఒకటా కాదా అని. ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే, మనం ఆన్సర్ ఎక్కడైతే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ సెల్ మీద క్లిక్ చేసి, ఓకే, ఈ ఫార్ములా బార్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఈక్వల్ టు ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇఫ్, ఓకే, దీని సింటాక్స్ ఏంటంటే బ్రాకెట్ ఓపెన్ చేసి మనం కండిషన్ మెన్షన్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఇది కదా మనం కంపేర్ చేద్దాం అనుకుంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి, ఫస్ట్ దాన్ని, ఓకే, ఇజ్ ఈక్వల్ టు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇవి ఈక్వల్ అయితే మనం ఈక్వల్ అని ప్రింట్ చేద్దాం, కాకపోతే నాట్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇది సింపుల్ అనమాట. ఒకవేళ నేను ఇది 20 కాబట్టి నాట్ ఈక్వల్, అదే ఇది కూడా 10 అయి ఉంటే చూడండి ఈక్వల్ అనమాట, వచ్చింది కదా ఆటోమేటిక్గా. అలా ఈ ఇఫ్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నా దగ్గర ఒక చిన్న టేబుల్ ఉంది. దీంట్లో ఏంటంటే కొంతమంది నేమ్స్ అండ్ వారి ఏజెస్ ఉన్నాయి, ఓకే, వాళ్ళ వయసు. ఇప్పుడు వీళ్ళు ఓటుకి ఎలిజిబులా కాదా అనేది మనం ఇక్కడ చెప్పాలన్నమాట. ఓటుకి ఎలిజిబుల్ అయితే ఎస్ అని, వీళ్ళు ఎలిజిబుల్ కాకపోతే నో అని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఓటుకి ఎలిజిబుల్ అవ్వాలంటే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి కదా. 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళంతా కూడా ఓటుకి ఎలిజిబుల్ అన్నమాట, రైట్? సో ఇక్కడ నేను ఎస్ఆర్ ను ప్రింట్ చేయాలి అకార్డింగ్ టు దేర్ ఏజెస్, రైట్? ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేయండి, ఒకదానికి. నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ టు కొట్టండి. మీరు ఫార్ములా బార్కి వెళ్ళి ఇజ్ ఈక్వల్ టు కొట్టినా, ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు కొట్టినా సరే నో ప్రాబ్లం. ఓకే, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. నేను ఇప్పుడు మ్యాచ్ చేయాలి కదా. ఎట్లా అంటే నేను ఈ వాల్యూని టెస్ట్ చేయాలి. గ్రేటర్ దాన్ 18 అంటే 18 కంటే ఎక్కువ అయితే, అంటే ఇక్కడ ఉన్న వాల్యూ 18 కంటే ఎక్కువ అయితే నేను ఎస్ అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ చెక్ చేసిన తర్వాత కామా పెట్టండి. సెకండ్ పారామీటర్ ఏంటి, ఇక్కడ చూడండి, వాల్యూ ఇఫ్ ట్రూ. ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే ఏం చేయాలో చెప్పాలి. ఇక్కడ నేను ఎస్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ కామా పెడితే మూడో పారామీటర్ ఏంటి, వాల్యూ ఇఫ్ ఫాల్స్. అంటే ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఏం ప్రింట్ చేయాలి, నేను నో అని ప్రింట్ చేస్తున్నాను, అంతే. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్ కొట్టాను, ఎస్ వచ్చింది. మిగతా వాటికి కూడా ఈ సేమ్ ఫంక్షన్ యూజ్ చేయాలి, బట్ మళ్ళీ నేను టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి చూడండి, ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఇలా డ్రాగ్ చేస్తే సేమ్ ఫార్ములా మిగతా వాటికి అప్లికేబుల్ అయిపోయి ఆటోమేటిక్గా ఇది పాపులేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 30 ఇయర్స్ ఏజ్ అంట, సో అతను 18 ఏళ్ళ కంటే ఎక్కువ వాడే కాబట్టి ఎస్ అని వచ్చింది. ఇక్కడ చూడండి 18 నో అని వచ్చింది. నేను ఇక్కడ ఏం పెట్టాను, గ్రేటర్ దాన్ 18. ఒకవేళ నేను కనుక ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టుంటే అప్పుడు ఇది డిఫరెంట్గా బిహేవ్ చేసేది. ఓకే, ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, అప్పుడు 18 కూడా ఎస్ లోకే వస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఎస్ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ 20 ఎస్, 17 18 ఇయర్స్ కంటే తక్కువ కాబట్టి నో. అలాగే 45 ఎస్, 10 నో, 25 ఎస్. ఈ విధంగా మనం, ఇది ఒక సింపుల్ ఇఫ్ అనమాట. ఈ కండిషన్ పాస్ అయితే ఎస్, ఫెయిల్ అయితే నో అని చెప్పడం గురించి. ఓకేనా? నౌ ఇప్పుడు మనం కాంప్లెక్స్ ఇఫ్ కండిషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఇక్కడ నేను చూడండి సింపుల్ ఇఫ్ లో జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ కండిషన్ సింపుల్, దీన్ని కంపేర్ చేస్తున్నాను ఒక వాల్యూ తోటి, ఎస్ ఆర్ నో అని చెప్తున్నాను. బట్ ఈ నెస్టెడ్ ఇఫ్ లో చూడండి కండిషన్స్ ఎలా ఉన్నాయి, మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కదా. అంటే అకార్డింగ్ టు ద మార్క్స్ మనం వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి మొత్తం 5 కండిషన్స్ చెక్ చేయాలి ఇక్కడ. ఓకే, మనకి జావాలో కావచ్చు, ఓకే, .NET లో కావచ్చు, ఇఫ్ కండిషన్స్ మీరు రాసినప్పుడు ఏం చేస్తారు, ఇఫ్ ఎల్స్ అని పెడతారు. తర్వాత ఇఫ్ ఎల్స్ అని చెప్పి మల్టిపుల్ పెట్టుకోవచ్చు కదా. బట్ ఇక్కడ
ఈ ఎల్స్ అనే కండిషన్ ఉండదు అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇఫ్ ఇన్సైడ్ ఇంకొక ఇఫ్ రాయాల్సి వస్తుంది, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, డిస్ప్లే చేయాలి ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇఫ్, ఓకే, ఫస్ట్ ఏం టెస్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ గనక ఓకే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే ఏం ప్రింట్ చేయాలి, నేను ఏ గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, కాకపోతే అప్పుడు నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళాలి అంటే ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాయాలన్నమాట. సో మళ్ళీ ఇఫ్, ఓకే, నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి ఇక్కడ, ఒక్క నిమిషం, ఇక్కడ ఈ ఫార్ములా అడ్డొస్తుంది, నేను మళ్ళీ టైప్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే ఏ గ్రేడ్, కామా, కాకపోతే ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ కదా, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి సెకండ్ కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ది ఎలాగో ఫెయిల్ అవుద్ది కాబట్టి ఈ ఫస్ట్ ముక్క రాయాల్సిన అవసరం లేదు. గ్రేటర్ దెన్ మళ్ళీ ఇదే 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. ఒకవేళ ఇది సక్సెస్ అయితే బి, కామా, మళ్ళీ ఇది కూడా ఫెయిల్ అయితే ఇప్పుడు సి గ్రేడ్ కోసం మళ్ళీ ఇంకొక ఇఫ్ రాయాలన్నమాట. మళ్ళీ సేమ్ దీంతోనే కంపారిజన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈసారి 50 కంటే ఎక్కువ వస్తాయి. ఓకే, ఒకవేళ వస్తే సి గ్రేడ్, మళ్ళీ రాకపోతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయడం కోసం మళ్ళీ డి గ్రేడ్ కోసం అనమాట. అంటే మళ్ళీ ఇఫ్, మళ్ళీ అదే మార్క్స్తో కంపేర్ చేస్తున్నాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి గ్రేడ్కి ఏంటి 35 కదా, 35 దీనికి డి గ్రేడ్ ఇస్తాము. నెక్స్ట్ ఇవేమీ కాకపోతే, అంటే ఈ కండిషన్స్ ఏమి కాకపోతే ఇంకా లెస్ దాన్ 35 కదా, అప్పుడు డైరెక్ట్గా మనం ఎఫ్ ప్రింట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇవన్నీ రాసిన తర్వాత కరెక్ట్గా అన్ని బ్రాకెట్లు క్లోజ్ అవ్వాలి. చూడండి మొత్తం ఎన్ని ఇఫ్స్ ఓపెన్ చేస్తాం, 1 2 3 4 ఇఫ్లు ఓపెన్ చేస్తాం కాబట్టి 4 టైమ్స్ క్లోజ్ చేయాలి. ఓకే, దీనికి ఫార్ములా రాశాను కాబట్టి సేమ్ ఫార్ములా అప్లై చేయడం కోసం ఇలా డ్రాగ్ చేస్తున్నాను. చూడండి వచ్చింది కదా, 85 మార్క్స్ వచ్చాయి. 85 అంటే ఇది ఈ కండిషన్లోకి వస్తుంది కదా, సో ఏ గ్రేడ్. ఇప్పుడు 71 అంట, అంటే ఇది ఇక్కడికి వస్తుంది బి గ్రేడ్. 65 మార్క్స్ అంటే 65 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి 65 తనకు కూడా బి గ్రేడ్ వచ్చింది. ఇక్కడ 53 అంటే ఇక్కడికి 50 కంటే ఎక్కువ కాబట్టి సి గ్రేడ్. ఇప్పుడు 80 అంట, 80 అంటే గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు పెట్టాం కాబట్టి ఏ గ్రేడ్. ఇక్కడ 49 వచ్చింది. 49 అంటే చూడండి 50 కంటే తక్కువ, 35 కంటే ఎక్కువ కాబట్టి డి గ్రేడ్. ఇక్కడ 30 మార్క్స్ అంటే ఫెయిల్ కదా. సో ఈ విధంగా మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్ కి మనం సింటెక్స్ రాసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇదే నెస్టెడ్ ఇఫ్ కోసం మరొక కండిషన్ చూద్దాం. ఇదేంటంటే క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు అనమాట ఇఫ్ కండిషన్ లోపల. అది ఎట్లాగా చూడండి. ఫస్ట్ ఈ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళంతా ఎంప్లాయీస్, వీళ్ళు చేసిన సేల్స్ అనమాట. ఇప్పుడు రాజా అనే ఎంప్లాయీ 50,000 విలువ చేసి సేల్స్ చేశాడు. రాణి అనే ఆమె 25,000 రూపాయల సేల్స్ చేసింది. సురేష్ ఏమో 1,500,000, మహేష్ 30,000, స్వాతి 10,000, రాము 8,000, రమ్య 65,000 రూపాయలు విలువ చేసే సేల్స్ చేశారు. సో వీళ్ళ సేల్స్ ఆధారంగా వీళ్ళకి కమిషన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అందుకోసం ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. 1,00,000 కంటే ఎక్కువ సేల్స్ చేస్తే వాళ్ళు చేసిన సేల్స్ లో 15% వాళ్ళ కమిషన్ కింద పే చేయాలి. 60,000 కంటే ఎక్కువ సేల్ చేస్తే వాళ్ళ సేల్స్ లో 10% కమిషన్ కి ఇస్తాం. ఓకే, 40,000 కంటే ఎక్కువ చేసిన వాళ్ళకైతే 8%, 20,000 కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి 5%, 10,000 కంటే ఎక్కువ చేసిన వాళ్ళకి 2%, 10,000 కంటే తక్కువ చేస్తే అసలు కమిషన్ ఉండదు. సో దీన్ని ఎట్లాగా మనం ఇక్కడ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసాం. నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇఫ్ కండిషన్ రాయొచ్చు. రాస్తూ ఉంటే ఇక్కడ మీకు సింటాక్స్ ఈ ప్రాంప్ట్స్ వచ్చి ఇక్కడ మీకు కనబడట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇది ఫార్ములా బార్లో రాస్తాను. ఇఫ్, ఓకే, కండిషన్ మనం దీన్ని చెక్ చేస్తాం. ఓకే, దీని ఫస్ట్ కండిషన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి 1 lakh కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1,00,000 అయితే
వీళ్ళకి 15% కమిషన్ పే చేయాలి. అంటే ఈ కమిషన్ దేని మీద పే చేస్తారు? వాళ్ళు చేసిన సేల్స్ మీద కదా. సో ఇది ఇంటూ అంటే ఇక్కడ స్టార్ అనమాట. ఇంటూ ఎంత? 15%. సో 15%. ఓకే కామా. కానీ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ కి చెక్ చేయాలి. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేయడం అంటే మనం నెస్టెడ్ ఇఫ్ కదా, అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్, మళ్ళీ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 60,000. మళ్ళీ ఇదే సెల్ మీద అప్లై చేస్తున్నాను. ఇది కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60,000 అయితే ఓకే. ఇప్పుడు ఏంటి? వాళ్ళు చేసిన సేల్స్ మీద ఓకే ఎంత? ఇంటూ 10% కమిషన్. 10% కమిషన్ కామా. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలంటే ఖచ్చితంగా మనం మళ్ళీ ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ సేమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ కండిషన్ 40,000 కామా దానికి యొక్క కమిషన్ క్యాలిక్యులేషన్ 40,000 అంటే 8% కామా నెక్స్ట్ కండిషన్ 20,000 కదా. మళ్ళీ ఇఫ్ ఈ సెల్ అంటే D5 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 కామా సక్సెస్ అయితే వాళ్ళు చేసిన సేల్స్ మీద ఎంత? 20,000 అంటే 5%. అది కూడా కాకపోతే మళ్ళీ ఇఫ్ కండిషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000. ఒకవేళ 10,000 సేల్స్ కనుక 10,000 కంటే అబోవ్ సేల్స్ కనుక చేసినట్లయితే ఇంటూ 2% కమిషన్ 2%. ఓకే, ఇవేమీ కాకపోతే ఇంకా లాస్ట్ది ఏంటి? డైరెక్ట్ గా అతనికి 0 ఇచ్చేస్తాం. ఓకే, ఇంకా క్యాలిక్యులేషన్ అవసరం. సంథింగ్ ఈజ్ ఇంటూ 0 ఈజ్ 0 కాబట్టి నేను ఇంకా క్యాలిక్యులేషన్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ గా 0 పెట్టేస్తాను. సో మనకు కావాల్సిన ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఇఫ్స్ ఉన్నాయో అన్ని సార్లు మనం బ్రాకెట్ క్లోజ్ చేయాలి. 1 2 3 4 5 ఇఫ్లు ఉన్నాయి కాబట్టి 5 బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. సో వచ్చింది 50,000కి 4,000 రూపాయలు కమిషన్. ఎలా? ఇక్కడ చూడండి, ఈ కండిషన్ కదా. 40,000 కంటే ఎక్కువ వాళ్ళకి 8% అంటే సో ఈ 50,000 మీద 8%. సో ఇది అన్నిటికీ అప్లై చేస్తే చూడండి వచ్చింది కదా. మీరు ఇక్కడ చూడండి 8,000 అంటే లాస్ట్ కండిషన్ అనమాట. 10,000 కంటే తక్కువ కాబట్టి వాళ్ళకి 0 వచ్చింది. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా 10,000 అంటే 2% కాబట్టి 200 వచ్చింది. 30,000 అంటే ఏ కేటగిరీ? ఈ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి 5%. 30,000 లో 5% అంటే 1,500. ఇక్కడ 1,05,000 అంటే ఈ 5 అనమాట. దీంట్లో 15% అంటే 15,000. ఈ 500కి 75 అనమాట. సో టోటల్ 15,075. సో 25కి 1,250. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఇఫ్ కండిషన్స్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఇఫ్ అనేటటువంటి ఈ ఫంక్షన్ గురించి మనం నేర్చుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.